నమస్తే నాన్న అందరికి. ఎన్ని ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయంటే, తన భార్యతోటి అక్రమ సంబంధం పెట్టుకుండని తన స్నేహితుడిని గొడ్డలతోటి నరికి చంపిండు ఆంధ్రాలో. నిన్న జరిగింది ఇది మ్యాటర్. మీరందరూ మగపిల్లలు ఒకసారి ఇది నేను చెప్పేది ఆలోచించండి నాన్న. మీ భార్యలు చెప్తారు మస్తుగా, ఏమొద్దండి మనం ఇండివిజువల్ ఉందామండి, మీ అమ్మకు నాన్నకు పైసలు ఇచ్చి బయట అలా ఉంచుదాము, మనం వేరే కాపురం పెడదాము అంటారు. కానీ పొరపాటున కూడా అట్లా చేయకండి నాన్న. ఇంట్లో మీ అమ్మ నాన్నను ఉంచుకున్నావు అనుకో, ప్రొటెక్షన్ నీ పిల్లలకే గాని నీ భార్యకి గాని, ఇంటికి వాళ్ళు మీరు ఏమన్నా అనుకోండి, ఒక గార్డియనే వాళ్ళు మీకు. వాళ్ళకు బయట ఇచ్చి పైసలు ఇచ్చి నువ్వు బుక్కడన్నం పెట్టుడు కాదు, నువ్వు ఇంట్లో పెట్టుకొని నీ పిల్లలు నీ భార్య నీ ఫ్యామిలీ ఒక సక్రమమైన మార్గంలో వెళ్తుంది. ఒకసారి ఆలోచించి, ఇప్పుడు మీ ఫ్రెండ్సే వచ్చిర్రు అనుకో ఇంటికి, నీ భార్యతోటి మాట్లాడాలన్నా భయపడతారు, చూడాలన్నా భయపడతారు. ఎందుకంటే పెద్దవాళ్ళు అంతా ప్రొటెక్టివ్ ఉంటారు. వాడు ఏ రకంగా వచ్చిండు, వాడు ఏ విధంగా ఉన్నాడు, వాడు ఏ ఆలోచనతో ఉన్నాడు, వాడు మన పిల్లలతోటే గాని మన కోడలతోటే గాని వాడు ఎట్లా ప్రవర్తిస్తుండని ఇవన్నీ గమనిస్తారు పెద్దవాళ్ళు. సో ఎప్పుడే కానీ తొందర పడకండి. మీరు పెళ్ళం చెప్పిందని అమ్మ నాయనని బయట పడేయకండి. వాళ్ళని ఉంచుకుంటేనే నీకు శ్రేయస్కరం. ఎందుకు ఈ అనార్థాలని? అసలే రోజులు బాగలేవు, మొబైల్ చేతిలో ఉంది, ప్రపంచమే చేతిలో ఉంది. ఇది ఆలోచించండి. తల్లిదండ్రులే దీనికి ప్రొటెక్షన్ ఫస్ట్.